మోటివేషన్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా మంది ఏంటంటే ఆ, చెప్పాను కదా, ఇలాంటి సిచ్యువేషన్లో నేను చేసేయాలనుకుని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోతారు అనమాట. అన్ని మైండ్ లో అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని రేపు నుంచి చేసేయాలనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి డెసిషన్ వెంటనే మారిపోతుంటది. ఈ మైండ్ సెట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఆ మైండ్ సెట్ నుంచి వాళ్ళు ఎలా బయట రాగలరు అండ్ సో వన్ స్టెప్ బై వన్ స్టెప్ ఎలా చేయగలరు? సో మనం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సర్సైజ్ ఈ విషయానికి వచ్చేటోడికి మన బాడీని యాక్చువల్లీ స్ట్రెయిన్ చేస్తాం. జనరల్గా ఏదైనా కష్టంగా ఉన్నది జనాలకి ఇష్టం ఉండదు, అంత ఈజీగా మనం అకష్టం అవ్వలేము దానికి. సో ఈ పర్టికులర్గా మనకి ఇందులో కావాల్సింది, ఈ మోటివేషన్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ మోటివేషన్ అయితే ఉండాలి. మనం చేంజ్ అవ్వాలని డిటర్మినేషన్ ఉండాలి. సో మనం ఫిట్గా ఉండాలి, మనం ఒక ఐకాన్లో ఉండాలి. సో అట్ ది సేమ్ టైం మన అఫీల్ బాగుండాలి. అట్ ది సేమ్ టైం మనం ఒక పర్సన్ అపియరెన్స్ బట్టి ఆయన పర్సనాలిటీని మనం ఆల్మోస్ట్ డిసైడ్ చేసేస్తాం. సో అది జనరల్ గా చేయకూడని విషయం, బట్ జనరల్ గా మన మైండ్ సెట్ లోనే అది ఉంటది. సో ఇలా ఉన్నారంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ ఇది, సో ఇలా ఉన్నాడంటే అది, తను ఇలా ఉన్నాడంటే ఇది అని ఒక ఒపీనియన్కి వస్తాం. సో అలాంటివి రాకూడదు అనుకుంటే మనం ఆ సెట్ నుంచి బయటికి రావాలనుకుంటే ఫస్ట్ థింగ్ కమ్యూనిటీ మోటివేషన్ ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు మనం ఉన్నాం, ఒక నలుగురు ఐదుగురం ఉన్నాం, డైలీ వస్తున్నాం, ఖచ్చితంగా లేస్తున్నాం, ఎవరు లేచిన ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు. సో ఈ కమ్యూనిటీ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా మంది లేక అవుతారు. ఎందుకంటే మనం సింగిల్ గా ఇంట్లో కూర్చుంటే మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఇలా రేపు ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటాం, కానీ నెక్స్ట్ రోజు మన ప్రయారిటీస్ మారిపోతాయి. సో వీక్ డేస్ అన్ని కూడా మన వర్క్, జాబ్, మన సర్చ్, లేకపోతే మన ప్రైమరీ యాక్టివిటీస్ లో ఉండిపోతాం. వీకెండ్స్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, ఇంట్లో చేయడం, అది చేయడం, ఇంటి తేవడం, ఇందులో బిజీ అయిపోతాం. సో ఈ రొటీన్ లో కంప్లీట్ గా కమ్యూనిటీ అనేది ఒకటి ఉండదు మనకి. సో మనం ఎలా ఎక్సర్సైజ్ చేయడానికి మనకు ఒక గ్రూప్ ఉండాలి అని ఒక ఒపీనియనే రాదు, మనకి ఆలోచనే రాదు. సో ఇది చాలా మంది ల్యాక్ అయిపోతారు కాబట్టి చాలా మంది మోటివేషన్ తగ్గిపోద్ది. కానీ ఇలాగ ఒక కమ్యూనిటీలో ఉంటే ఒకరిని మోటివేట్ చేస్తారు, ఒకరిని పుష్ చేస్తారు. సో ఓవరాల్ గా మనం ఏంటంటే అందరం కూడా ఒక కామన్ గోల్ కోసం వర్క్ చేస్తే డెఫినెట్ గా చేంజ్ అనేది ఉంటుంది. సో లైక్ మైండెడ్ పీపుల్ అరౌండ్ యా, లైక్ మైండెడ్ పీపుల్ అనేది ఎస్. అండ్ అది వచ్చేసరికి ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కోరుకోవడం కంటే లాంగ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ బెస్ట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ పొట్ట విషయానికి వచ్చేసరికి సో ఎలా అయితే మనకి ఫ్యాట్ డిపాజిట్ వచ్చిందో బాడీలో అలాగే తగ్గుతుంది. మనం ముందు ఇక్కడ తగ్గించేద్దాం, ముందు అక్కడ తగ్గించేద్దాం అనుకుంటే మేబీ మెటబాలిజం సపోర్ట్ చేయకపోవచ్చు, మేబీ వర్కౌట్ అవ్వచ్చు, బట్ అంత ఎవిడెంట్ గా వర్కౌట్ అయిన కేసెస్ తక్కువ.